300 ఇళ్ళు అంటే 60 గజాల చొప్పున 18,000 గజాలు అవుతుండొచ్చు. వీళ్ళు మొత్తం ఈ 300 ఎకరాలలో ఒకవేళ నువ్వు చెప్తున్న 300 ఎకరాలు నిజమే అయితే బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒకవేళ 300 ఎకరాలు మిగిలింది నిజమే అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం 300, 400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గా గుడిసెలు కూలగొట్టి పేపర్లలో, మీ ట్విట్టర్లలో, మీ సోషల్ మీడియాలో 15,000 కోట్ల రూపాయల జాగమేల్చినని చెప్పుకుంటూ కదా. మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. నేను అడుగుతున్నా, ఒకవేళ మీరు కూలగొట్టదలుచుకుంటే ఈ భూమిని అమ్ముకొని మీరు డబ్బులు చేసుకోదలుచుకుంటే మీరు వచ్చి ఆ బస్తీ వాళ్ళతో మాట్లాడి. ఇక్కడ 5 బస్తీలు ఉన్నాయి. ఇక్కడ నరసింహ బస్తీ అని, సాయినగర్ బస్తీ అని, గాలిపోచమ్మ బస్తీ అని, బాలయ్య బస్తీ అని, 5 బస్తీలు అవుతున్నాయో బస్తీ పెద్దలతో మాట్లాడి, అయ్యో మీరు ఇక్కడ ఈ తాడి చెట్టు లోతు గొయ్యిలల్లా పిల్లలకు ప్రమాదం ఉంటుంది, మీకు ప్రమాదం ఉంటుంది అని చెప్పి నిజంగా నీకు మానవత్వం ఉంటే వచ్చి మీకు అమ్మ మీకు ఇంతకంటే మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంతకంటే మంచి జాగాలు మీకు భూములు ఇస్తామని చెప్పి కౌన్సిలింగ్ చేయాలి. కానీ ఎవరితో సంప్రదించకుండా పిల్లలు జల్లలు సామాన్ అంతా కూడా కళ్ళ ముందే ఇలా బుల్డోజర్ల కింద ఆ టిప్పర్ల కింద వేసి నలిపేస్తూ ఉంటే కన్నీరు మున్నీరై ఏడుస్తున్నా కూడా కనికరించలే ఇలా ప్రభుత్వం. అంటే ఎంత నిజాం సర్కారోడు కూడా ఆనాటి రాజులు కూడా ఇంత నీచంగా లేకుండొచ్చు. అలాంటి పరిస్థితి ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మీరు హైడ్రా సంస్థ పెట్టుకున్నారు. హైడ్రా సంస్థ పెట్టుకున్న నాడు ప్రజలు ఆశించిండ్రు ప్రభుత్వ భూములలో పెద్ద బిల్డర్లు కట్టుకున్న వాటిని కూల్చేస్తారనుకున్నాం. మీరు ప్రభుత్వ స్థలాలలో పెద్ద దుర్మార్గులు నాయకుల వాటిని కూల్చేస్తారనుకున్నాం. కానీ మీ హైడ్రా పేదోళ్ళ ఇళ్ళను కూలగొట్టి పేదోళ్ళ కన్నీళ్లతో చెలగాట మారుతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే.